ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా దేవర కావడంతో భారీ హైప్ అన్ని ఏరియాలో ఏర్పడింది. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫ్లాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా హైప్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా హైప్ ఏర్పడలేదు. అయినా ఇలాంటి సందర్భాల్లో వచ్చిన దేవర మూవీ, ఓజీ మూవీ మధ్య తేడాలు చూద్దాం. ఇక ఈ వీడియోలో దేవర మూవీ వర్సెస్ ఓజీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కానుండి ఏ ఏరియాలో ఏ సినిమా ఎక్కువ లాభాలు పొందింది, ఏ ఏరియాలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది, ఓవరాల్గా ఏ సినిమా పైచేయి సాధించింది అనేది ఈ వీడియోలో రెండు సినిమాలను పోర్టు మార్టం చేసి చూద్దాం. ముందుగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ 112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఓజీ మూవీ 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక్కడ ఓజీ మూవీ ఎక్కువ బిజినెస్ చేసింది. ఏరియా వైజ్గా చూస్తే కర్ణాటకలో దేవర మూవీ 16 కోట్లు చేస్తే ఓజీ మూవీ కేవలం 8 కోట్లు చేసింది. తమిళనాడులో దేవర మూవీ 6 కోట్లు చేస్తే ఓజీ మూవీ 2.5 కోట్లు చేసింది. ఇక హిందీలో దేవర మూవీ 20 కోట్లు చేస్తే ఓజీ మూవీ 10 కోట్లు మాత్రమే చేసింది. ఓవర్సీస్లో దేవర మూవీ 27 కోట్లు చేస్తే ఓజీ మూవీ 17.5 కోట్లు మాత్రమే చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని ఏరియాలో ప్రీ రిలీజ్ బిజినెస్ దేవర మూవీ ఎక్కువగా చేసింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర మూవీ 182.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఓజీ మూవీ మాత్రం 172.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓజీ మూవీ కంటే దేవర మూవీ 10 కోట్ల బిజినెస్ ఎక్కువగా చేసింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ 64 కోట్ల షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 61 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పైచేయి సాధించింది ఓజీ మూవీ ఫస్ట్ రోజు. అదేవిధంగా ఓవర్సీస్లో ప్రీమియర్ ప్లస్ మొదటి రోజు ఓజీ మూవీ 3.6 మిలియన్ల గ్రాస్ వసూలు చేస్తే దేవర మూవీ 3.3 మిలియన్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడ కూడా ఓజీ మూవీదే పైచేయి. హిందీలో ఓజీ మూవీ ఫుల్ ప్లెడ్జ్డ్గా విడుదల చేయకపోవడంతో మొదటి రోజు 1.5 కోటి నెట్ మాత్రమే వసూలు చేసింది. అదే దేవర మూవీ 8 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక్కడ దేవర మూవీ పైచేయి సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఓజీ మూవీ ఫస్ట్ రోజు 14 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే దేవర మూవీ 13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడ ఓజీ మూవీ పైచేయి సాధించింది. అదేవిధంగా దేవర మూవీ టోటల్ కలెక్షన్స్ ఏరియా వైడ్గా, అదేవిధంగా ఓజీ మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ బేరీజు వేసుకొని చూద్దాం. నైజాంలో దేవర మూవీ ఫుల్ రన్లో 61 కోట్ల షేర్ వసూలు చేసింది. అదే ఓజీ మూవీ 16 రోజుల్లో 55 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫైనల్ రన్లో నైజాంలో ఓజీ మూవీ ఎంతవరకు వచ్చి ఆగుతుందో చూడాలి. అయితే ఇప్పటి వరకు అయితే దేవర మూవీ ఓజీ మూవీపై పైచేయి సాధించని చెప్పొచ్చు. ఇక రాయలసీమలో దేవర మూవీ టోటల్ రన్లో షేర్ 31 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేసింది. అదే ఓజీ మూవీ ఇప్పటి వరకు రాయలసీమలో 19 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక్కడ కంప్లీట్గా దేవర మూవీ పైచేయి సాధించింది. ఇక ఉత్తరాంధ్రలో దేవర మూవీ ఫైనల్ రన్లో 19 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా ఓజీ మూవీ ఇప్పటి వరకు 19 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫైనల్ రన్లో ఖచ్చితంగా దేవర మూవీపై పైచేయి సాధించనుంది ఓజీ మూవీ ఉత్తరాంధ్రలో. ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే ఫైనల్ రన్లో దేవర మూవీ 9 కోట్ల 50 లక్షల షేర్ వసూలు చేస్తే ఓజీ మూవీ మాత్రం ఇప్పటి వరకు 13.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక్కడ ఓజీ మూవీ పైచేయి సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే దేవర మూవీ 7 కోట్ల 80 లక్షల షేర్ వసూళ్లు టోటల్ రన్లో సాధిస్తే ఓజీ మూవీ ఇప్పటి వరకు 10 కోట్ల 75 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా ఓజీ మూవీ పైచేయి సాధించింది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే దేవర మూవీ ఇక్కడ ఫైనల్ రన్లో 12.5 కోట్ల షేర్ వసూలు చేస్తే అదే ఓజీ మూవీ ఇప్పటి వరకు 13 కోట్ల 10 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా ఓజీ మూవీ పైచేయి సాధించింది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే దేవర మూవీ ఫైనల్ రన్లో 9 కోట్ల 20 లక్షల షేర్ వసూలు చేసి అదే ఓజీ మూవీ మాత్రం ఇప్పటి వరకు 10 కోట్ల 75 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా ఓజీ మూవీ పైచేయి సాధించింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో దేవర మూవీ ఫైనల్ రన్లో 6 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసింది. అదే దేవర మూవీ 6 కోట్ల 10 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఫైనల్ రన్లో కూడా ఇక్కడ ఓజీ మూవీ దేవర మూవీపై పైచేయి సాధించనుంది. దేవర మూవీ రాయలసీమలో
నైజాంలో భారీ మార్జిన్తో పైచేయి సాధించడం వల్ల అన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ కంటే దేవర మూవీకి ఎక్కువ షేర్లు వసూలు వచ్చాయి. దేవర మూవీ ఫైనల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 148 కోట్ల షేర్ వసూలు చేసే అదే ఓజీ మూవీ ఇప్పటి వరకు 140 కోట్ల షేర్ వసూలు సాధించింది. ఫైనల్ లెక్కల్లో దేవర మూవీ సాధించిన 148 కోట్లను ఓజీ మూవీ దీపావళి వరకు టచ్ చేయనుందని తెలుస్తోంది. ఇక కర్ణాటకలో దేవర మూవీ ఫైనల్ రన్లో 18 కోట్ల షేర్ సాధిస్తే ఓజీ మూవీ 10 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. ఇక్కడ దేవర మూవీదే పైచేయి. ఇక హిందీలో దేవర మూవీ ఫైనల్ రన్లో 30 కోట్ల షేర్ వసూలు సాధిస్తే ఓజీ మాత్రం 10 కోట్ల షేర్ మాత్రమే చేసింది. ఇక్కడ కూడా దేవరదే పైచేయి. ఇక ఓవర్సీస్ నార్త్ అమెరికాలో దేవర మూవీ 6.1 మిలియన్ల గ్రాస్ ఫైనల్ రన్లో సాధిస్తే ఓజీ మూవీ ఇప్పటి వరకు 5.6 మిలియన్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక్కడ ఫైనల్ రన్లో ఏ సినిమా పైచేయి సాధించనుందో చూడాలి. ఓవరాల్గా దేవర మూవీ ఫైనల్ రన్లో 240 కోట్ల షేర్ 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే ఓజీ మూవీ 16 రోజుల్లో 195 కోట్ల షేర్ 345 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఓజీ మూవీ ఇంకా 10 కోట్ల వరకు షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. మొత్తంగా 205 కోట్ల వరకు కలెక్షన్లు రానున్నాయి. దేవర మూవీ ఓజీ మూవీ కంటే 40 కోట్ల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఫైనల్గా దేవర మూవీదే పైచేయి సాధించదని చెప్పవచ్చు. అయితే దేవర మూవీ పైచేయి సాధించడానికి గల కారణాలు తెలుసుకుందాం. దేవర మూవీ సోలోగా రిలీజ్ కావడం, 2 వారాల వరకు ఏ సినిమా కూడా లేకపోవడం కూడా దేవర మూవీకి కలెక్షన్ల రూపంలో కలిసి వచ్చింది. అదే ఓజీ మూవీ సోలోగా విడుదలైన వారం రోజులకే కాంతార 2 రూపంలో అన్ని ఏరియాల్లో దెబ్బ పడింది. దసరా నాడు ఓజీ మూవీ 10 కోట్ల షేర్ వరకు వసూళ్లు వస్తాయని అంచనా వేసుకున్నారు అందరూ. కానీ 5 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ఓవర్సీస్లో కూడా కాంతార విడుదలకు ముందు 5.2 మిలియన్ల గ్రాస్ వసూలు చేసింది ఓజీ మూవీ. అదే కాంతార 2 విడుదలైన తర్వాత వారం రోజుల దాకా $4 లక్షల మాత్రమే వసూలు చేసింది. ఓజీ మూవీకి కాంతార 2 మూవీ నుంచి అన్ని ఏరియాల్లో కలెక్షన్లు బాగా దెబ్బతింది. అదేవిధంగా దేవర మూవీకి నార్త్ ఇండియాలో సపోర్టు లభించింది. నార్త్ ఇండియాలో కూడా భారీగా కలెక్షన్లు దేవర మూవీ వసూలు చేసింది. సుమారు 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ అడ్వాంటేజ్ ఓజీ మూవీకి లేదు. కేవలం తెలుగు లాంగ్వేజ్కే పరిమితం కావడం ఎక్కువ కలెక్షన్లు సాధించడానికి సాధ్యపడలేదు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ దేవర మూవీకి కలిసి రావడం వల్ల ఓజీ మూవీ కంటే దేవర మూవీ ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసింది.